దేశాన్ని ఏకం చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ చరిత్ర సృష్టించారన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆయన స్ఫూర్తితో భారతీయులంతా ఐక్యంగా ఉంటూ విభజన శక్తులకు దూరంగా ఉండాలని సూచించారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా యావత్ భారతం ఆయన్ను ఘనంగా స్మరించుకుంది. ఏక్తా రన్స్తో ఐక్యతను చాటుకుంది. గుజరాత్లోని ఐక్యతా విగ్రహం వద్ద నిర్వహించిన ఏక్తా దివస్ వేడుకల్లో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. పటేల్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్టాచ్యూ ఆఫ్ యూనిటీపై హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిసింది. సర్దార్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని స్మారక నాణెం, పోస్టల్ స్టాంపు విడుదల చేశారు ప్రధాని మోదీ. సాయుధ దళాలు స్థానికులతో కలిపి ఐక్యతా ప్రమాణం చేశారు. ఏక్తా పరేడ్లో భాగంగా సైనిక దళాల కవాతు, ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక ప్రదర్శనలు, శకటాల ప్రదర్శన కలర్ఫుల్ గా సాగాయి. సర్దార్ పటేల్ ఆకాంక్షలను ఎన్డీఏ ప్రభుత్వం నెరవేరుస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. దేశ ఐక్యత, సమగ్రత, జాతీయ భద్రత విషయంలో రాజీ లేదని స్పష్టం చేశారు. విభజన శక్తులకు దేశంలో చోటు లేదన్న ప్రధాని మావోయిజాన్ని సమూలంగా పెకిలించి వేస్తున్నామన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత నిజమైన బలం ఉగ్రవాదులకు తెలిసిందని వ్యాఖ్యానించారు. పటేల్ సేవలను కాంగ్రెస్ విస్మరించిందని దుయ్యబట్టారు. लोकतंत्र में मतभेद स्वीकार्य है, मनभेद नहीं होना चाहिए, लेकिन विडंबना देखिए, आजादी के बाद जिन लोगों को देश ने दायित्व सौंपा, उन्हीं लोगों ने वी द पीपल की स्पिरिट की हत्या करने का प्रयास किया. उन्होंने अपनी सोच और विचारधारा से अलग हर व्यक्ति और संगठन का तिरस्कार किया, उसे डिस्क्रेडिट करने की कोशिश की. देश में राजनैतिक छुआछूत को एक कल्चर बना दिया गया था. हम सभी को पता है कांग्रेस सरकारों में सरदार पटेल और उनकी लेगेसी के साथ क्या क्या हुआ है. ప్రధాని మోదీ విమర్శలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. పటేల్, నెహ్రూ మధ్య వైరం ఉందనేలా చరిత్రను వక్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తూనే ఉందని మండిపడింది. సర్దార్ పటేల్ పై ప్రధాని మోదీకి గౌరవం ఉంటే ఆర్ఎస్ఎస్ ను నిషేధించాల్సిందే అన్నారు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే. 1948లో మహాత్మా గాంధీ హత్య తర్వాత ఆర్ఎస్ఎస్ ను విమర్శిస్తూ పటేల్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. When Patel himself banned for RSS, then naturally he is disrespecting. He is disrespecting our Vallabhbhai Patel ji. Vallabhbhai Patel, he himself given all the reasons why he banned, why what Shama Prasad Mukherjee said, what Hindu Mahasabha said, what Golwalkar Guruji said, everything he quoted. So there is no ambiguity. ఖర్గే వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ దశాబ్దాల పాటు పటేల్ చేసిన సేవలను కాంగ్రెస్ విస్మరించిందని పేర్కొంది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ను టార్గెట్ చేసేందుకు పటేల్ పేరును ప్రస్తావిస్తోందంటూ ఎదురుదాడి చేసింది.